వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి సౌత్ సెంట్రల్, మనకి సౌత్ ఈస్ట్రల్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ ఉంటుంది కదా, అంటే బొగ్గు గనుల శాఖలో. సో ఈ బొగ్గు గనుల శాఖలో ఏంటంటే కేవలం 10th క్లాస్ అర్హతతో కొన్ని ఉద్యోగాలు అయితే భర్తీ అనేది చేశారు. సో మనకి చాలా మంచి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీళ్ళు ఒక అప్రెంటిస్షిప్ అనేది ఇస్తున్నారు. సో ఈ అప్రెంటిస్షిప్ అనేది మీరు కంప్లీట్ చేస్తే ఆఫ్టర్ పర్మనెంట్ అనేది చేస్తారు. సో మనం వాట్ ఈజ్ వాట్ ఏంటనేది ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. ఎంత శాలరీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చివరి వరకు అయితే చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా కామెంట్ చేయండి, ఎందుకంటే దానికి తగ్గట్టుగా ఏమైనా జాబ్స్ ఉంటే ఖచ్చితంగా మన ఛానల్లో వీడియోస్ అనేది వస్తుంటాయి కాబట్టి ఖచ్చితంగా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఫస్ట్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి, మీకు కాకపోయినా వాళ్ళకైనా యూజ్ అవుతుంది కదా. సో వెంటనే షేర్ చేసేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో చూసేయండి, ఇక్కడ మనకి సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ అనేది ఉంది కదా. సో కోల్ ఫీల్డ్ లిమిటెడ్లో ఇక్కడ చూడండి, నోటిఫికేషన్స్ ఫర్ ఇన్విటేషన్ ఆఫ్ అప్లికేషన్ ఫర్ 1 year అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఫర్ ఫ్రెషర్స్ అప్లికెంట్ మనకి ఆప్షనల్ ట్రేడ్ అండర్ ద అప్రెంటిస్షిప్ యాక్ట్ 1961 అమెండెడ్ అప్డేటెడ్ అని అయితే ఇచ్చారు. సో అది అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఇన్ ఏ ఆన్లైన్ మోడ్ త్రూ అప్రెంటిస్షిప్ పోర్టల్ ఫ్రమ్ ఎలిజిబుల్ 10th పాస్డ్ క్యాండిడేట్స్ ఫర్ ఫ్రెషర్స్ అప్రెంటిస్షిప్ ఆప్షనల్ ట్రేడ్ నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీమ్ అని అయితే ఇచ్చారు. సో 1 year అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఈజ్ ఏ సౌత్ ఈస్టర్న్ కోల్ఫీల్డ్ లిమిటెడ్ బిలాస్పూర్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ డిఫరెంట్ ఆఫీసెస్ ఎస్టిమేటెడ్స్ ఇన్ యూనిట్స్ ఆఫ్ ఏరియాస్ అండ్ కంపెనీ హెడ్ క్వార్టర్స్ ఇన్ స్టేట్ ఆఫ్ మనకి ఛత్తీస్గఢ్ అండ్ మధ్యప్రదేశ్ అని అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనకి ట్రైనింగ్ ఎక్కడ జరుగుతుంది కూడా ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. సో అది ఇక్కడ నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ అని ఉంది కదా. ఈ నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ ట్రైనింగ్ అనేది తీసుకుంటే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. జాబ్స్ అంటే మీకు మళ్ళీ ఇందులో జాబ్స్ తీస్తే మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. సో అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది చాలా యూస్ఫుల్ అనేది అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూస్ చేసుకోండి, అప్లై చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇస్తాను, వీళ్ళది అఫీషియల్ వెబ్సైట్ లింక్. ఓపెన్ చేసి చూస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో అది అయితే ఇక్కడ ఏ ఫ్రెషర్స్ అప్రెంటిస్షిప్ ఆప్షనల్ ట్రేడ్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ కోర్స్ కోడ్ అనేది ఇచ్చారు. సో ఎన్సీఓ అనేది ఇచ్చారు, గ్రూప్ ఎన్సీఓ కోడ్ అని. టోటల్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అందులో జనరల్ వాళ్ళకి 50 ఉన్నాయి, ఓబీసీకి 13 ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకి 14 ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకి 23 అయితే ఉన్నాయి. అంటే క్యాస్ట్ వైజ్గా వీళ్ళు డివైడ్ చేశారు ఈ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కోసం. సో ఇక్కడ జనరల్ అంటే ఫస్ట్ ఓసీ క్యాండిడేట్స్ వస్తారు, వాళ్ళు అప్లై చేసుకున్న తర్వాత మిగతా వాళ్ళు కూడా ఈ జనరల్లో అప్లై చేసుకోవడానికి వీలు అవుతుంది. బట్ మేనేజ్మెంట్ బట్టి మీరు వీళ్ళు చూసుకొని దీనికైతే అప్లై చేయాలి. సో మీ ఏ క్యాస్ట్ వాళ్ళకి కొంచెం తక్కువగా ఉన్నాయి, 13, 14, 23 ఇలా ఉన్నాయి వేకెన్సీ. జనరల్లో మాత్రమే ఒక 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో అది అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఇచ్చారు. సో ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏముంది, చెక్ ద అఫీషియల్ అప్రెంటిస్షిప్ వెబ్సైట్ అనేది ఇచ్చారు. వీళ్ళ యొక్క అఫీషియల్ అప్రెంటిస్షిప్ వెబ్సైట్ అనేది ఇచ్చారు కదా. సో అది ఫస్ట్ చెక్ చేయమంటున్నారు. ఆఫ్టర్ చెక్ లాగిన్ రిజిస్టర్ ట్యాబ్ క్యాండిడేట్స్ రిజిస్టర్డ్ యాజ్ క్యాండిడేట్స్ ఎంటర్ మొబైల్ ఎంటర్ ఈమెయిల్ ఐడి చెక్ రిజిస్టర్డ్ అండ్ యాక్టివేషన్ లింక్ బిలో రిసీవ్డ్ యువర్ రిజిస్ట్రేషన్ మెయిల్ ఐడి యాక్టివేట్ లాగిన్ కంప్లీట్ యువర్ ప్రొఫైల్ ఎంటరింగ్ రిలివెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ అప్లోడింగ్ ఇన్ ద రిలివెంట్ డాక్యుమెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటున్నారంటే వీళ్ళ యొక్క అఫీషియల్ అప్రెంటిస్షిప్ రిజిస్ట్రేషన్ ఉంది కదా లింక్, దీన్ని ఓపెన్ చేసిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ అయ్యి లాగిన్ అవ్వండి మీ మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడితో. ఆఫ్టర్ మీరు ఈ ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ ఈజీగా లాగిన్ అవ్వచ్చు అనేది వీళ్ళు ఇక్కడ అంటున్నారు. సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రెగ్యులర్గా యూస్ చేసి ఈమెయిల్ ఐడి ఇవ్వండి, ఎందుకంటే లాగిన్ అయిన తర్వాత దానికే మెయిల్ వస్తుంది, ఈజీగా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. సో అది అండ్ అప్లికేషన్ ప్రాసెస్
అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ లాగిన్ యాజ్ క్యాండిడేట్స్ క్లిక్ ఎస్టాబ్లిష్ సచ్ అండ్ ఎంటర్ సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీడ్స్ లిమిటెడ్ అనేది ఇచ్చారు. సో అదొకటి. అండ్ ఇక్కడ లాస్ట్ డేట్ ఎప్పుడు ఇచ్చారు, ది అప్లికెంట్ రిసీవ్డ్ త్రూ అప్రెంటిస్షిప్ పోర్టల్ ఫ్రమ్ లాస్ట్ డేట్ ఎప్పుడు మిడ్నైట్ వరకు ఉంటుంది. February 10th మిడ్నైట్ వరకు మనకి ఇక్కడ టైం అనేది వీళ్ళు ఇచ్చారు. కాబట్టి మనకి February 10th వరకు మీరు ఎప్పుడైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. సో అది. అండ్ ఇంకోటి ఎలిజిబిలిటీ, ది క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ 10th grade and person continue scrolling 2 years program with 2 years relevant experience as per the required relevant trade of freshers apprenticeship అనేది ఇచ్చారు. సో ఇక్కడ 10th grade అనేది ఉండాలంట, లేదా 10+2. కొంతమంది ఇంటర్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, కంప్లీట్ అయిపోయినా పర్వాలేదు, లేకపోతే పర్సింగ్, ఇక్కడ పర్సింగ్ అని ఇచ్చారు కదా. సో పర్సింగ్ అంటే ఇప్పుడు చేస్తున్న వాళ్ళైనా పర్వాలేదు, కంప్లీట్ అయిపోయినవైనా పర్వాలేదు, లేకపోతే ఐటీఐ చేసి ఉంటారు కదా, ఐటీఐ చేసిన వాళ్ళైనా సరే ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. 10th ఇంటరు ఐటీఐ. సో ఈ 3 క్వాలిఫికేషన్స్ ఉన్నా, లేకపోతే ఇప్పుడు కంటిన్యూషన్ ఇప్పుడు నవ్వు చదువుతున్నా సరే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అంట. సో అది ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే సెలక్షన్ ప్రాసెస్, డ్యూరింగ్ సెలక్షన్ క్యాండిడేట్ యూ హ్యావ్ సబ్మిటెడ్ అప్లికేషన్స్ అప్రెంటిస్షిప్ పోర్టల్. సో ఓన్లీ కన్సిడర్ ద మనకి ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ 1 year అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ షాల్ బి పర్సంటేజ్ ఆఫ్ ఫేజ్ మార్క్స్ అబ్టెండెడ్ క్వాలిఫై ఎగ్జామినేషన్. అంటే మీకు 10thలో కానీ ఐటీఐలో ఇంటర్లో వస్తుంది కదా మెరిట్. సో ఆ మెరిట్ బట్టి అండ్ ఆల్సో మీ క్యాస్ట్ బట్టి ఇక్కడ వీళ్ళు సెలక్షన్ ప్రాసెస్లో తీసుకుంటున్నారు. మీకు మెరిట్ మీ క్యాస్ట్లో ఉండే వేకెన్సీస్ బట్టి వీళ్ళైతే తీసుకుంటారు. సో ఆ రకంగా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అండ్ ఇంకా చూడండి, ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ఇంకా ఏమి ఇచ్చారు, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ హిందీలో కూడా ఇచ్చారు. సో ఇక్కడ తెలుగు ఇంగ్లీష్లో అర్థం కాని వాళ్ళు హిందీలో కూడా చూడొచ్చు. అండ్ ఇంకా ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు, దీనిపైన మీ యొక్క ఎంత మేల్ క్యాండిడేట్స్కి అనేది హైట్, వెయిట్, చెస్ట్ ఇవంతా కూడా ఫిల్ చేయాలి ఇక్కడ. అంటే అప్రెంటిస్షిప్ అప్లై చేసేటప్పుడు, రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అనేది చెయ్యాలి. ఇక్కడ వీళ్ళు ఇచ్చారు అదొకటి. ఇంకా స్టాండ్ ఆఫ్ విజన్. సో మీ యొక్క అన్నీ ఉంటాయి కదా, స్కిన్, స్పీచ్, ఇయర్స్ అంటే చెవి వినికిడి కానీ, స్కిన్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, లేకపోతే ఇయర్స్ అంటే వినికిడి శబ్దం, మాటలు ఏమైనా నత్తి ఉందనుకోండి, అలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వీళ్ళు కన్సిడర్ అయితే చెయ్యరంట. సో అదొకటి వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకా ఏమిచ్చారు, ఇంకా కొంతమందికి పర్సన్ విత్ బెంచ్ మార్క్స్ ఉంటారు కదా, వాళ్ళకి కూడాను కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళే అస్సలు తీసుకోరంట. అండ్ ఇక్కడ చూడండి బ్లడ్ ప్రెషర్ కూడా ఇచ్చారు. సో కొంతమందికి 85 to 140 సిస్టోలిక్ అనేది ఉండాలంట. సో ఈ బ్లడ్ ప్రెషర్ కరెక్ట్గా ఉండాలి, అండ్ రెస్పిరేటరీ సిస్టమ్ బాగుండాలి, అండ్ జెంటో యూరినరీ సిస్టమ్ ఒకటి, అండ్ స్కెల్టన్ సిస్టమ్ ఒకటి. అంటే మెడికల్ టెస్ట్ అనేది చేస్తారు కదా, ఇందులో వీళ్ళు కంప్లీట్గా మన ఆర్గాన్స్ అనేది బాగానే ఉన్నాయా, లేకపోతే ఏమైనా అంగవైకల్యం ఉందా, ఇలాంటివన్నీ కూడా సెలక్షన్ ప్రాసెస్లో చూస్తారంట. అంటే మీ మెరిట్ విత్ డాక్యుమెంట్ వెరిఫికేషను అండ్ ఆల్సో ఈ మెడికల్లో కంప్లీట్ మన బాడీలో ఉన్న ఆర్గన్స్ ఏమైనా అంగవైకల్యం ఉందనేది కూడా చూస్తారంట. సో ఇది మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఇవన్నీ కూడా చూసుకోండి. ఇది ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా, మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఇక్కడ వీళ్ళు చూడండి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, వీళ్ళ యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చారు, వెబ్సైట్ అనేది ఇచ్చారు, అండ్ ఆల్సో కొన్ని ఫోన్ నెంబర్స్, టెలిఫోన్ నెంబర్స్ అనేది ఇచ్చారు. సో మీరు వీళ్ళతో కాంటాక్ట్ అయ్యి ఎలా అప్లై చేయాలని తెలుసుకోండి. అండ్ ఆల్సో మీకు ఏమైనా శాలరీస్ కానీ, లేకపోతే ఈ జాబ్స్ గురించి కానీ తెలుసుకోవాలని సరే వీళ్ళతో మీరు కాంటాక్ట్ అనేది అవ్వచ్చు. సో ఇది. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.